హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్పిసిఐఎల్ కాక్రాపార గుజరాత్ సైడ్ నుండి స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 అలాగే కేటగిరీ 2 అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ నా నోటిఫికేషన్ కోసం డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే నేను వీడియో చేసి అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం చూసుకుంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూసుకోగలం. అయితే ముందుగా నేను ఆన్లైన్ అప్లికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది హోమ్ పేజీ. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎన్పిసిఎల్ కాక్రాపార గుజరాత్ సైట్. ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హెయిర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే పేజు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఎన్పిసిఎల్ యూనిట్ ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్లోని మనం చూసుకుంటే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కి అప్లై చేస్తున్నారా, అలాగే అసిస్టెంట్గా కేటగిరీ 2కా ఏదో పోస్ట్కి అప్లై చేస్తే మీరు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డిసిప్లిన్ మనం చూసుకుంటే ఏ ట్రేడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాట్ 2 ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఐటీఐ ట్రేడ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మీరు క్యాట్ 1 సెలెక్ట్ చేస్తే డిసిప్లిన్స్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ అయితే దానికి సంబంధించిన డిసిప్లిన్స్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అగైనిస్ట్ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే పర్సన్ విత్ డిసబిలిటీస్, ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మీరు ఎస్ అని లేదంటే నో అని పెట్టగలరు. అలాగే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా మనం ఇక్కడ శాలియేషన్ మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పేరు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నేమ్ మన 10th క్లాస్లో మనకి ఎలా అయితే నేమ్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని మన 10th క్లాస్లో పేరు ఉంటే ఏ వచ్చేసరికి మనకి ఫస్ట్ నేమ్లోని, బి వచ్చేసరికి మిడిల్ నేమ్లోని, సి వచ్చేసరికి లాస్ట్ నేమ్లోని మీకు రాయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీకు ఏ బి ఉండేలా ఉంటే ఏ వచ్చేసరికి మీకు ఫస్ట్ నేమ్లోని, అలాగే బి వచ్చేసరికి మీరు లాస్ట్ నేమ్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఏబిసి ఉంటే ఏబిసి అని ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను ఇది చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోగలరు. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే నేషనాలిటీ ఇండియన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఆధార్ కార్డ్ నెంబర్ ఇది మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. తర్వాత మనం చూసుకుంటే స్క్రోల్ చేసి కిందకి రాగానే ఇక్కడ మనకి వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్పిసిఎల్, మీరు ఎన్పిసిఎల్ ఎంప్లాయ్ సర్వింగ్ ఎంప్లాయ్ అని అడగడం జరుగుతుంది. ఎంప్లాయ్ అయితే మీరు ఎస్ అని లేదంటే నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్, ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ, ఇది మ్యాక్సిమం అందరికీ మనకి వచ్చేసరికి నో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ మనం చూసుకుంటే డిపెండెంట్ పర్సన్ కిల్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో, అలాగే విండో డివర్స్ ఉమెన్స్ అయితే ఎస్ లేదంటే నో. అలాగే మీరు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, ఏదైతే ఎన్పిసిఎల్ గుజరాత్ కాక్రాపార సైట్కి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా ఆ ప్రాపర్టీ మీకు తీసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎస్ అని లేదంటే నో అని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం లాస్ట్ చూసుకుంటే హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఎల్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్, మీరు ఎన్పిసిఎల్లో ఎప్పుడైనా ఫిక్స్డ్ టర్మ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేసింగ్ కానీ వర్క్ చేశారా లేదా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. చేస్తే ఎస్ అని లేదంటే నో అని మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అలాగే మనం అలాగే స్క్రోల్ చేసి కిందకు వస్తే ఇన్స్ట్రక్షన్లో మీరు ఒక యూజర్ నేమ్ మీరు క్రియేట్ చేసుకోగలరు. ఇక్కడ ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ అయితే మీరు చెక్ చేసుకోగలరు. అంటే మీరు సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన యూజర్ నేమ్ అవైలబిలిటీలో ఉందో లేదో ఇక్కడ మీరు చెక్ చేసుకోగలరు. అలాగే పాస్వర్డ్ మీరు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీరు లాగిన్ అవ్వడానికి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ ఫర్దర్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ కానీ ఏదైనా ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి ఈమెయిల్కి, అలాగే మనకి ఇక్కడ మీరు ఏదైతే 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తో దానికి కమ్యూనికేషన్కి మీకు ఫర్దర్గా రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ జాబ్ వచ్చేసరికి కాక్రాపార గుజరాత్ సైట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ డేటు మిగిలిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫర్దర్గా మీ కమ్యూనికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ, లేదంటే మీరు డే టు డే ఎన్పిసిఎల్ వెబ్సైట్ని చెక్ చేసుకోగలరు. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేశాక మీకు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్కి అలాగే మెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిల్కి యాక్టివేషన్ లింక్ వచ్చిన తర్వాత మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే
అక్కడ మీకు ఆప్షన్ సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ లింక్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ మీ యాక్టివేషన్ లింక్ వచ్చిన తర్వాత మీరు అది యాక్టివేట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వగలరు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగా పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు రిజిస్ట్రేషన్ ఏదైతే అప్లై చేశారో ఆ పోస్ట్ ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే గో టు అప్లై పేజ్ అయితే ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రోగ్రెస్ చూసుకుంటే మొత్తం 6 స్టెప్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఫస్ట్ మనకు స్టెప్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మన ఫోటో సిగ్నేచర్, తర్వాత సబ్మిట్ అప్లికేషన్. సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే ఫీజ్ పే చేయగలరో వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ నోటిఫికేషన్లో చెప్పినట్టు ఎవరైతే ఫీజ్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అవసరం లేదు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఇలాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసి ఉంటే ఎవరైతే 2021 కోవిడ్ టైంలో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారో అలా మీరు పాస్ అయ్యేలా ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని లేదంటే నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. దాని తర్వాత మీకు ఇక్కడ 10th క్లాస్ మీరు ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మీ కాలేజ్ లేదా మీ స్కూల్ పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బోర్డు మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు, తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు, మీరు ఇక్కడ ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మోడ్ ఆఫ్ స్టడీ ఫుల్ టైమా, రెగ్యులరా, పార్ట్ టైమా మీరు ఇక్కడ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే ఎన్రోల్ అయ్యారో ఆ డేటు, అలాగే ఎప్పుడైతే రిలీవ్ అయ్యారో 10th క్లాస్ రిలీవ్ అయ్యారో ఆ మంత్ అండ్ ఇయర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పర్సంటేజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2కి నేను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఐటీఐ చూపిస్తుంది. అలాగే మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఇక్కడ కాలమ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఐటీఐ ఎవరైతే ఐటీ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఐటీఐ సెలెక్ట్ చేసుకొని ఏ ట్రేడ్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్, అలాగే మీరు ఐటీఐ చేసిన కాలేజ్ పేరు, ఐటీఐ బోర్డు, అయితే మీరు ఫుల్ టైమా, రెగ్యులరా, పార్ట్ టైమా అది కూడా సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే ఎప్పుడైతే జాయిన్ అయ్యారు మంత్ అండ్ ఇయర్, అయితే ఎప్పుడైతే మీకు ఫైనల్ ఇయర్కి వచ్చారో ఆ మంత్ అండ్ ఇయర్, టోటల్ పర్సంటేజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలరు. దాని తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా మీరు ఎంటర్ చేస్తే డిప్లొమా ఫైనల్ షీట్ అలాగే ఐటీఐ ఫైనల్ మార్క్ షీట్ ఏ డేట్ అయితే మీకు ఇష్యూ అయిందో ఆ డేట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ 10th క్లాస్లోని మీ ఓన్లీ మ్యాథ్స్ పర్సంటేజ్ అంతా, అలాగే సైన్స్ పర్సంటేజ్ అంతా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయగలరు. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందా లేదా అని జరుగుతుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలండి. మన నోటిఫికేషన్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇవన్నీ పాయింట్స్. సో ఇక్కడ మనం ఎస్ అయితే ఇంగ్లీష్ ఉంటే ఎస్ అని మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ ఫిజికల్ స్టాండర్డ్స్, మీ హైట్, మీ వెయిట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీ లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ, మీ కంప్యూటర్ మీద ఏదైనా అవగాహన ఉండి మీకు ఎంఎస్ వర్డ్ మీద కానీ, ఎక్సెల్ మీద కానీ, పవర్ పాయింట్ మీద కానీ, యాక్సెస్ మీద కానీ, లేదా ఈమెయిల్ మేనేజ్మెంట్ కానీ, ఇంటర్నెట్ ఆపరేషన్స్ మీద వీళ్ళు మెన్షన్ చేసిన దాటి మీద దేని మీదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి నాలెడ్జ్ ఉంటే మీరు ఇక్కడ టిక్ చేయగలరు. అలాగే మీకు అడిషనల్ కంప్యూటర్స్ ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ కూడా అయితే చేయగలరు. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ పేరు, అదే మీరు ఆర్గనైజేషను, మీరు ఏ పోస్ట్ అయితే ఎక్స్పీరియన్స్లో టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, ఇంజనీర్ అయితే ఇంజనీర్, ఏదైతే పోస్టు, అదే మీరు ఎక్స్పీరియన్స్, మీ నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు, ఎప్పటి వరకు సర్వీస్ ప్రజెంట్లీ ఎస్ ఆర్ నో, ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేసుకోగలరు. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. మదర్ నేమ్ కూడా సేమ్. అలాగే మెరిటల్ స్టేటస్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, రిలీజన్ వచ్చేసరికి హిందూ అయితే హిందూ, ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ మీరు సెలెక్ట్ చేసుకోగలరు. మదర్ టంగ్ ఏదైతే అది, అలాగే స్టేట్, ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేటు. అలాగే ఇక్కడ మీరు ఒక పాయింట్ చూసుకుంటే రిజిస్టర్ విత్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే అది మీరు ఎస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ కార్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. అయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి కిందకు వచ్చేలాగా ఉంటే ఇక్కడ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్, మీరు ఇన్కేస్ సెలెక్షన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా కాల్ లెటర్ కానీ లేదంటే అపాయింట్మెంట్ లెటర్ కానీ మీకు ఈ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అడ్రస్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ కరెక్ట్గా మీరు ఇక్కడ
ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ సేమ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎంటర్ చేసిన కరెస్పాండెంట్ అడ్రస్ మీకు పర్మనెంట్ అడ్రస్‌లో అయితే రావడం జరుగుతుంది. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక లాస్ట్ చూసుకుంటే ఆర్ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఎంప్లాయీస్ ఇన్ ఎన్పిసిఎల్ డిఐ. మీకు ఎవరైనా తెలిసిన రిలేటివ్స్ ఎన్పిసిఎల్లో కానీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో కానీ ఉన్నారని అడగడం జరుగుతుంది. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో, ఇక్కడ మన ఫోటో చూసుకుంటే మ్యాక్సిమం 50 KB అయితే ఉండాలి. మినిమం వచ్చేసరికి 10 KB ఉండాలి. ఫోటో మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ సిగ్నేచర్ మనం చూసుకుంటే మినిమం 20 KB అయితే మనకి సిగ్నేచర్ కూడా ఉండాలి. సో ఇది మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ తర్వాత చూస్తే మీకు అప్లికేషన్ అయితే ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. వన్స్ అప్లికేషన్ అంతా ఓకే అంటే మీరు సబ్మిట్ చేసి పేమెంట్ అయితే చేయగలరు. ఎవరైతే ఫీజు ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే మీకు ఉండదండి. సో అప్లై చేసి సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీరు అప్లికేషన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని. సో ఇది ఎన్పిసిఎల్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే నేను సెలక్షన్ ప్రాసెస్ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ కూడా నేను నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి గుజరాత్ కాకరపారలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.